ఏమిటి? నీ పేరేంటి? వాను. ఆ? బాను. నువ్వు ఇక మీదట ఇక్కడే ఉండిపోతావా? కొన్నాళ్ళు. కాదు, మీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నీకు మ్యాథ్స్ బాగా వచ్చా? ఏ నీకు రాదా? నువ్వు ఇంగ్లీష్ హోంవర్క్ చేయించగలవా? నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలి? కాఫీ. వేడిగా కాఫీ కావాలి. మా తాతయ్య కాఫీ కలపడమే రాదు. ఓకే. అన్న కాఫీ. ఎరా ఇప్పుడే కదా 1/2 లీటర్ తాగావు? నా ఫ్రెండ్ కి. ఏ ఫ్రెండ్ రా? గర్ల్ ఫ్రెండ్ కి. కాఫీ కాఫీ. కొంచెం స్ట్రాంగ్ గా. కొంచెం స్ట్రాంగ్ గా. చక్కెర తక్కువ. నువ్వా? ప్లీజ్ ఒక కాఫీ. ప్లీజ్ ఒక కాఫీ. ఏ ప్రీతి, స్కూల్ టైం కాలా? నే రెడీ నాన్న, వీడే. నే రెడీ నాన్న, ఇదే. నువ్వే. కాఫీ రానియండి. నీ పేరేంటి? ప్రీతి. ప్రీతియా? అయితే మన ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ పేరు అదే. థ్యాంక్ యూ. ఇతనే నిన్ను షూట్ చేశారు. నేను చెప్తే నమ్మలేదు. ఎవ్వరూ నమ్మలేదు. ఇదిగో ఈ రోజు పేపర్లో ఫోటోతో సహా వేశారు. బయలుదేరండి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను జరిగింది చెప్పాలి. నేను రాను. రావాలి. నేను తాతయ్య దగ్గర పెట్రోల్కి డబ్బులు తీసుకుని నన్ను మధ్యలోనే వదిలేసి వచ్చారు కదా. మిగతా డబ్బులకి ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. మీ వైఫ్ పేరేంటి? లేదు, ఇంట్లో ఫోటో చూశాను. చాలా అందంగా ఉన్నారు, కానీ దండేసింది. చూడడానికి చాలా బాధేసింది. ఎలా సార్ చనిపోయారు? కాస్త నోరు మూసుకుని వస్తావా? ఎంత మహా ఉంటే ఒక 25 ఏళ్ళు ఉంటాయా? ఎలా చనిపోయారు? ఆ విషయాలు వదిలే. బాధగా ఉందా సార్? మీరు పొరపాటు చేశారు. ఆవిడకి ఏ వ్యాధి వచ్చినా కూడా మీరు ఆవిడకి బాగు చేయించి ఉండాల్సిందే. ఎలాగైనా కాపాడు ఉండాల్సిందే. కమిషనర్ ఆఫీస్ వచ్చింది, దిగు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎంపీ అప్పలస్వామిని షూట్ చేశారు. తెలుసు, పేపర్లో ఫోటోలతో సహా వేశారు కదా. హత్య జరిగేటప్పుడు నేను చూశాను సార్. నువ్వు మాత్రమే కదమ్మా, వేలాది మంది చూశారు. చూసుండొచ్చు, కానీ కెమెరా జూమ్ లెన్స్ లోంచి క్లోజ్అప్ లో చూసింది నేను ఒక్కదాన్నే. కెమెరాలో చూసావా? అవును. ఫోటో తీసావా? ఓ తీశాను. కెమెరాలో ఫిలిం లేదు. నువ్వు బయలుదేరుతావా? నాకు చాలా పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయదు. సార్ నేను వాళ్ళ గురించి కరెక్ట్ గా గుర్తులు చెప్తాను. ఇద్దరికి మీసాలున్నాయి. అందులో ఒకడు నల్లగా పిల్లిగడ్డ పెట్టుకున్నాడు. ఇంకొకడికి బాగా బట్టతల. ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టినట్టున్నారే? అవును సార్. వెరీ గుడ్. వస్తాం సార్. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆనవాళ్ళు వీళ్ళిద్దరిలో కూడా ఉన్నాయి. వీళ్ళని అరెస్ట్ చేయగలమా? సార్ నేనెలా మీకు
ఇలా చూడు, ఊరికే పేపర్లో చదివి నాతో చెప్పి నా టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు నా మాట నమ్మరు. కళ్ళు క- ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? బయటకా? హాయ్. ఎందుకు పిల్లలు లోపల పెట్టి లాక్ చేస్తున్నారు? వాళ్ళకు వచ్చే వారం పరీక్షలు. చే, అంతేనా? నాతో ఒక మాట చెప్పుండకూడదు? ఇద్దరికి ఎంత బాగా కోచింగ్ ఇచ్చేదాన్ని. తాళాలు ఇవ్వండి. అది తాళాలు ఇవ్వండి. మీరు తిరిగి వచ్చేలోగా నేనెలా ట్రైనింగ్ ఇస్తానో చూసుకోండి. మీరు ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళమంటుంటే ఒరే బుజ్జిగే, ఏరా ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావు? నీతో మాట్లాడుకో. ఏరా? ఇప్పుడు పాఠాలు చదివిస్తావా? చాచా, ఇప్పుడు రావు కాలం. చదివినా ఏం తలకెక్కదు. వావ్. In your hands, my fellow citizens, more than mine, will rest the final success of failure of our cause. Since this country was founded, each generation of Americans has been summoned to give testimony to national loyalty. The graves of young Americans who answered the call to service around the globe. How did something summons us again? How did they fall in their arms so long? How did it fall to that? So it happened to God. Here in, here out, rejoicing in all ఎగ్జామ్ ముందు రోజు చదవకూడదు. చదివితే అన్ని పాఠాలు కన్ఫ్యూజ్ అయిపోతాయి. అందుకే ఇలా కబడి 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 కబడి. నన్ను కొట్టొద్దు. హెల్ప్! తాతయ్య! నన్ను కాపాడండి. హలో, నిజంగా చెప్తున్నాను, ఇక మీదటి ఇంటి గుమ్మం తొక్కదు. హాయ్. నువ్వా? ఈ ఇంటి గుమ్మం తొక్కనని చెప్పావు కదా. అవును, తొక్కలేదే. నేను కిటికీలోంచేగా వచ్చాను. అవును, మీరు తాగుతారా? ష్! పిల్లలు పడుకున్నారు కదా. మీరు తాగుతారా? ఏం తాగుతున్నారు? రమ్మా. రోజు తాగుతారా?
ఏంటి వేరుశనకాయల చిప్స్ రేపు నుంచి ఎక్కువ కొందండి నేను తింటాను కదా మీరు పిక్కుల కింద పడిపోగలరు నేను వెళ్ళి చూసొస్తాను ఎవరు మీరు నువ్వెవరమ్మా? మీరెవరండి శివం ఉన్నారా? మ్, ఉన్నారు ఆయన్ని చూడాలి. కుదరదు నేను వరహాల రాజు వచ్చానని చెప్పమ్మా. వరహాల్ రాజు వచ్చినా సరే గిరిహాల్ రాజు వచ్చినా సరే ఇప్పుడు ఆయన్ని చూడలేరు వెళ్ళి రేపు రండి వెళ్ళండి లేదు, వారిని కలుసుకోవాలి. కుదరదండి ఇప్పుడు ఆయన చూడడం కుదరదు వారి ఆరోగ్యానికి ఏమైనా? తాగుతున్నారు రమ్ము చాలా ఇండైరెక్ట్ గా చెప్తే అర్థం చేసుకోరు కదా అవును ఎవరు సార్ మీరు నేను శివం మామగారిని. మా ఏమిటి మా మామ అవును, మామయ్య అంటే మామయ్య. అవును నేనెవరు అనుకుని రండి మామయ్య. మామయ్య వచ్చారండి మామయ్య అండి నేను తెలియక ఏదేదో మనసులో ఏం పెట్టుకోకండి పెట్టుకోరు వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ హౌస్ ఓనర్ గారి మనవరాలు భాను. మీరు లోపలికి రండి. పర్వాలేదు అల్లుడు, నేను ఆఖరి బస్సు పట్టుకోవాలి. పిల్లల్ని లేపమంటారా? అక్కర్లేదు అల్లుడు, పిల్లల్ని లేపక్కర్లేదు, పడుకొని. జయతద్దినం వచ్చే సోమవారం. మీరు మర్చిపోరని నాకు బాగా తెలుసు. మర్చిపోలేదు. జ్ఞాపకం చేయటం నా ధర్మం కదా. టైం అయింది బస్సుకి. నేను వెళ్ళరానా?